నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో 300 గ్రామ పంచాయతీల పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం అమరావతి నుండి పల్లె పండుగ వారోత్సవాలపై వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర సమన్వయ శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టర్ నుండి ప్రశాంతి పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని షెడ్యూల్ ఖరారు చేశామని చెప్పారు. జిల్లాలో ఆగస్టు 23వ తేదీన గ్రామ సభలను నిర్వహించి పనులను గుర్తించడం జరిగిందని అన్నారు. దానికి అనుగుణంగా సంక్రాంతి నాటికి ఆయా పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ కె. నాగమహేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ ఎస్సీఎండి ఆలిముల్లాలు పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయం చేయడంలో పశువులు ముఖ్య భూమిక పోషిస్తాయని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో మంగళవారం పశు గణాభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత గర్భకోశ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో ప్రతి ఒక్క రైతు వ్యవసాయంతో పాటు పశువుల పోషణ చేసేవారని అన్నారు. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం మీద అందరూ దృష్టి సారించడం వల్ల పశువులను కాపాడుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం పశు గణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, వాటి వ్యాధుల నివారణ కోసం క్యాంపులు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి మనం చూస్తే పశువులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు మనకు తెలుసు. గ్రామాల్లో ముఖ్యంగా అప్పుడు ఇన్ని ఎరువులు కానీ ఇంత టెక్నాలజీ కానీ లేదు. పశువులు ఎక్కువ కనుక మనం పెంచి పోషించుకున్నట్లయితే శుభం కూడా ఆ ఊరికి కానీ, గ్రామానికి కానీ, లేదా రైతులకు కానీ. ఎవరైతే ఎక్కువ పశువుల్ని చాలా మంది ఇంట్రెస్ట్ తోటి, ఈ రోజు కూడా పశువులు అనగానే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేస్తూ ఉంటారు. వాటి నుంచి వచ్చేటువంటి పేడ కానీ ఇతర ఏదైతే ఉన్నాయో వాటితోటి వ్యవసాయం అంతా కూడా దానితోటే చేసేవారు. ఆ కట్టుగారులు వేసేటప్పుడు కూడా ఒక బీడు ప్రత్యేకంగా పశువుల కోసం పంటలే వేయకుండా వదిలేసేవారు. ఒక్కో సంవత్సరం ఒక్కో బీడు రైతులు కూడా పెట్టుకుంది. దానికి ఇద్దరు ముగ్గుల్ని అక్కడ వాళ్ళ కాపలాదారులు కూడా పెట్టి చక్కగా పాడిని పెంపొందించడం కోసం, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఎడ్ల ద్వారాగానే వ్యవసాయం. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ధాన్యం సేకరణ ప్రక్రియ నిర్వహించడానికి అధికారులు సర్వం సన్నద్ధం కావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో ఈ అంశంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మద్దతు ధర ప్రవేశపెట్టిందని, రైతులకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ధాన్యం సేకరించడానికి తేమ యంత్రాలు, బరువు తూచే వేయింగ్ బ్రిడ్జీలు, కాటా యంత్రాలు సిద్ధం చేయాలని చెప్పారు. అవసరాల మేరకు గోనె సంచులు సిద్ధంగా ఉంచుకోవాలని, కొరత అనే మాట వినపడకూడదని అధికారులను ఆదేశించారు. పల్లెకు ఊపిరిపోసిన పథకంగా పేరొందిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక వారోత్సవాలను వారం పాటు నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతి నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ అంశంపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అమలాపురం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని అనంతరం మాట్లాడారు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు పల్లె పండుగ పేరిట పంచాయతీ వారోత్సవాలను నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద 50,21,00,00,000 మంజూరు అయినట్లు తెలిపారు. ఈ వారం రోజుల్లో నిర్దేశిత పనులను సంబంధిత ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభించి సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులో తేవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమలాపురం పట్టణంలోని వాసవిమాత లక్ష్మీదేవిగా మంగళవారం దర్శనమిచ్చారు. ఈ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నిర్వాహకులు మహాలక్ష్మి అలంకరణ చేశారు.
3,33,00,000తో అమ్మవారిని అలంకరించారు. ముఖమండపంతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం కరెన్సీ నోట్లతో నింపేశారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక విశేషమైన అలంకరణతో వాసవీమాత దర్శనమిస్తుందని నిర్వాహకులు తెలిపారు. 9 లక్షల రూపాయలతో ప్రారంభించి అంచెలంచెలుగా 3 కోట్లకు చేరిందని చెప్పారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ కాశీ అన్నపూర్ణ దేవాలయంలో దసరా సందర్భంగా మంగళవారం లక్ష్మీదేవికి ₹1 నుండి 500 నోట్లతో చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భగవద్గీత శిక్షకురాలు నరకుల వెంకట మహాలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారులు భగవద్గీత పారాయణం చేశారు. ముందుగా లక్ష్మీదేవికి అర్చకులు కరెన్సీ నోట్లతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్యచంద్రరావు, విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్లను సహకార సంఘాలకు అందజేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు బీజేపీ కార్యకర్తలు, స్వీట్లు పంచిపెట్టిన నాయకులు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అలరించిన సంగీత విభావరి, ఆధ్వర్యం వహించిన లావణ్య బృందం. ఇసుక అక్రమ రవాణాను అరికెట్టేందుకు ఆకస్మిక తనిఖీలు చేసిన తాడేపల్లిగూడెం మండల తహసీల్దార్ సునీల్ కుమార్. తూర్పుగోదావరి జిల్లాలో పల్లె పండుగ వారోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం. రాజమండ్రిలో వెల్లడించిన కలెక్టర్ ప్రశాంతి. 14 నుంచి శ్రీకారమణి వ్యాఖ్య. వ్యవసాయ పనులకు ముఖ్య భూమిక పశువులే, చాగలులో పేర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ధాన్యం సేకరణ ప్రక్రియ విజయవంతానికి సర్వం సన్నద్ధం కావాలి. అమలాపురంలో అధికారులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ర్యాలీ గ్రామంలో కాశీ అన్నపూర్ణమ్మను కరెన్సీ నోట్లతో అలంకరించిన భక్తులు, ఆసక్తిగా వీక్షించిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.